జగన్మోహన్ రెడ్డి మిర్చి రైతులు కష్టాల్లో ఉన్న మిర్చి రైతుల్ని పరామర్శించేదానికి పోయినాడా, ఆయన డ్రామాలు వేసేదానికి పోయినాడా? నాకు అర్థం కావటంలే. ఒక పార్టీ అధ్యక్షుడు, ఒక మాజీ ముఖ్యమంత్రి నిజంగా రైతులను పరామర్శించేదానికి ఆ స్లోగన్స్ ఏంటి, సీఎం జగన్ ఏంటి, డ్యాన్స్ లేనిది, అది ఫైనల్గా ఏంటి? అక్కడ ఎవరు అప్పిరెడ్డి మనుషులంట 14 బస్తాలు మిరపకాయలు బస్తాలు ఎత్తుకెళ్ళిపోయారు. మిరపకాయల దొంగల్ని తీసుకొని జగన్మోహన్ రెడ్డి మార్కెట్ యార్డు, మిర్చి మార్కెట్ యార్డుకి పోతావు, నవ్విపోతారు. అసలు ఏం మాట్లాడుతున్నారు? అక్కడ ఒక అమ్మాయి యాడ్ అవ్వటం, ఆమె అమ్మ ఒడి రాలేదని చెప్పి, అది మీ టీం ఉంది, మీ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతుందంట, గురిజాడలో 3 అంతస్తుల బిల్డింగ్ అంట. ఆమె యాడ్ అవ్వటం, ఇదంతా మీ టీం పే టైం బ్యాచ్ ట్రైనింగ్ ఇవ్వటం. నవ్విపోతారని కూడా లేని పరిస్థితి. నేను ఒక మాట అంటున్నాను, మీ టైంలో, జగన్మోహన్ రెడ్డి టైంలో ఆ మిర్చి రైతుల్ని ఆ నల్ల తామర తెగులు నలిపేసింది. అప్పుడు పోయినావా నువ్వు ముఖ్యమంత్రిగా? నీ మంత్రులు వెళ్ళారా? రైతుల్ని పరామర్శించారా అట్లీస్ట్? నేను స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడుగుతుండా. వ్యవసాయ శాఖని మోతేసేసావు. ఒకటి డ్రిప్ ఇరిగేషన్, రాయలసీమకి అత్యవసరమైన డ్రిప్ ఇరిగేషన్ మూసేసావు. బిందు తుంపర్ల సేద్యం మా టైంలో 2017-18 ఫైనాన్షియల్ ఇయర్లో 2300 కోట్లు డ్రిప్ ఇరిగేషన్లో పెట్టి దేశంలో నంబర్ 1, కంట్రీలో నంబర్ 1. అదే సంవత్సరం 2017-18 యాంత్రీకరణలో 650 కోట్లు ఖర్చు. ఆఖరణ సూక్ష్మ పోషక పదార్థాలు 50% రైతు సబ్సిడీ, 50% గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. 17 నుంచి ముఖ్యమంత్రి గారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ ఈల్డ్ పెరగాలంటే సూక్ష్మ పోషక పదార్థాలు కొనలేని, ఆ 50% కూడా కొనలేని రైతులు ఉంటారు, 100% ఫ్రీ అన్నాడు. ట్రాక్టర్లు 4-5 రైతులు ట్రాక్టర్లు వేసుకురావటం, జింకు, జిప్సం, బోరాన్ ఫ్రీగా మూటలు వేసుకొని పోవటం, దాన్ని మూసేసావు. యాంత్రీకరణ క్లోజ్ చేసావు. కనీసం ఒక టార్పాలిన్ పట్ట, ఒక స్ప్రేయర్ ఇవ్వని పరిస్థితి నీ గవర్నమెంట్లో. నువ్వు రైతుల గురించి మాట్లాడటం. నేను ఒకటి స్ట్రైట్గా ఒకటి అడుగుతున్నాను. నీ టైంలో దేశంలో రైతుల ఆత్మహత్యల్లో 3rd ప్లేస్ ఆంధ్రప్రదేశ్, ఫస్ట్ ఏది మహారాష్ట్ర, కర్ణాటక. జనాభా వాటిలో సగం లేదు. నంబర్ 1 కౌలు రైతులు 2nd ప్లేస్. తమిళనాడు తర్వాత, తమిళనాడులో సగం లేదు. జనాభా ప్రాతిపదికన నంబర్ 1. అంతెందుకు, దేశంలో సగటు రైతు అప్పు 74,500. బట్ ఆంధ్రప్రదేశ్ 2,45,000. 2,45,000. వీటన్నిటికి కారణం ఎవరు? మీరు ప్యాడీ కొనుగోలు చేస్తే 6 నెలలకి డబ్బులు ఇచ్చినారు. 6 నెలలకి నువ్వు ఇప్పుడు మాట్లాడుతుండవు. ఇదిగో GOMS నంబర్ 28 డేటెడ్ 9/1/2020, అంటే 9 జనవరి 9, 2020లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మిర్చికి ఇచ్చిన రేటు రెడ్ చిల్ 7,000 రూపాయలు పర్ క్వింటాల్, 7,000 రూపీస్. 23లో కూడా అదే చేసావు నువ్వు. ఈరోజు అక్కడ మిర్చి 11,500, 12,000 నుంచి 13,000కి పోతుంది. రోజుకి 4,500 పెరుగుతుంది. అయినా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా 10 ఐటమ్స్ ఇచ్చి, వీటిని పరిశీలించి రైతుల కష్టాల్లో కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి పంపించారు. రేపు కేంద్ర మంత్రిని ఢిల్లీలో కలవబోతున్నారు. తమరు ఎప్పుడన్నా ఢిల్లీకి పోయినప్పుడు రైతుల గురించి కేంద్రంతో ఎప్పుడన్నా మాట్లాడారా? కేసులు, బెయిళ్ళు, జైళ్ళు తప్ప ఏ రోజన్నా ప్రయత్నం చేశారా? 2001 సంవత్సరంలో రైతులకి 2017లో 15,000 రూపాయలు క్వింటాల్కి 1,500 రూపాయలు మేము
ఇన్సెంటివ్ ఇచ్చింది గవర్నమెంట్? మిర్చికి రేటు తగ్గిపోతుంటే 1 క్వింటాల్కి 1500 రూపాయలు ఇన్సెంటివ్ ఇచ్చింది. నువ్వు ఎప్పుడన్నా ఇచ్చావా అని అడుగుతున్నా నేను. అసలు దారుణాలు, రైతుల విషయంలో దారుణాలు చేసింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఒక సిస్టమ్స్, కేంద్ర ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్కి 60% సబ్సిడీ ఇస్తుంది, 40% మనం ఇస్తాము. నువ్వు ఎందుకు క్లోజ్ చేసావు? ఎవడిచ్చాడు నీకు హక్కు? ఇటువంటి దారుణాలు చేసి దేశంలో తలసరి అప్పు నంబర్ 1, దేశంలో ఆత్మహత్యల్లో నంబర్ 1. అటువంటి వాడివి ఈరోజు పోయి ఆడ చిందులేస్తా, ఎగరతా, డ్యాన్సులు వేస్తా, స్లోగన్స్ ఇస్తా, అమ్మాయి చేత యాక్ట్ చేయించి మీ ఐపాక్ టీము ఇది నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి. నీకు అసలు ఆ సీరియస్నెస్ లేదా? రైతులు కష్టాల్లో ఉండే వాళ్ళకి ఆ సీరియస్నెస్ లేదా? నువ్వు రౌడీల్ని తీసుకుపోతావా? 14 బస్తాలు మిరపకాయల బస్తాలు లేపేస్తారా? నీ వెనక వచ్చిన దొంగలు 14 బస్తాలు ఎత్తుకుపోయినారంట, లేళ్ల అప్పిరెడ్డి మనుషులంట. ఇది అసలు ఆశ్చర్యంగా ఉంది. ఇది అంటే ఇప్పుడు వస్తావు, 2 రోజులు షో చేస్తావు, రేపు మళ్ళీ బెంగళూరు ప్యాలెస్కి పోతావు. ఇంతకుమించి అన్న ఉందా? నాకు అర్థం కాల. ఇది దురదృష్టకరం. అంటే నువ్వు ఏదో ఇప్పుడు ఒక్కటి అడుగుతాను, 11 సీట్లు నీకు ఇచ్చిన తర్వాత 11 సీట్లు ఇప్పటికి కూడా జ్ఞానోదయం రాదా నీకు? ఎందుకు ప్రజలు ముఖం మీద కొట్టారు? ఎన్ని దుర్మార్గాలు చేస్తే రైతుల దగ్గర నుంచి, పేద ప్రజల నుంచి, ఆత్మహత్యల దగ్గర నుంచి అన్నిట్లో నువ్వు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేసి భ్రష్టు పట్టించిన తర్వాత ఇంకా నువ్వు వచ్చేసి రోడ్ల మీద తిరిగి 9 నెలలు కాలే ప్రభుత్వం వచ్చి, 9 నెలలు కాలే. నువ్వు ఈ విధంగా డ్రామాలు వేయటం ఎవరు సహించే పరిస్థితి లేదు ఇది. అందుకని నేను ఒకటే చెప్తుండా, ఇటువంటి ఆపేసేసి ఏదన్నా ఉంటే చర్చ. ఆ రోజు మీ కాకానికి వద్దనంటే ఏం చెప్పాడు అగ్రికల్చర్ మినిస్టర్? కరువు మండలాలతో మాకు సంబంధం లేదు, కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది. అంటే నాకు అర్థం కాలే. కరువు మండలాలు మనం దగ్గరుండి ఆ సెంట్రల్ గవర్నమెంట్కి విజ్ఞప్తి చేసి ఆ టీంని తీసుకొని వచ్చి వాళ్ళ రిపోర్ట్స్ పంపించి కేంద్ర ప్రభుత్వం మీద ప్రెషర్ పెట్టి ఆ రైతులను ఆదుకునే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయదా? నీ రోల్ అది. లాస్ట్ టైం కేంద్రం నుంచి ఎలాంటి సహాయం తీసుకునేదానికి నువ్వు ప్రయత్నాలు చేయలే. నువ్వు 7,000 రూపాయలు ప్రకటించి మిర్చికి ఈరోజు ఆ రైతుల దగ్గర నువ్వు కళ్ళెండు పెట్టుకుంటే ఎవరు నమ్ముతారు అని చెప్పేసి అడుగుతున్నా నేను. అందుకని ఇది నేను ఒకటే అడుగుతుండా, జరిగిన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో లాస్ట్ 5 ఇయర్స్లో మా 5 సంవత్సరాలు 14 నుంచి 19, 19 నుంచి 24 నువ్వు ఎవరిని పంపిస్తావో చర్చికి? నువ్వు కన్నబాబుని పంపిస్తావా? నువ్వు గోవర్ధన్ రెడ్డి పంపిస్తావో? అధికారికంగా పంపించు. నువ్వు చేసిన పాపాలన్నీ బయట పెడతాం. ఆఖరణ ఒక స్ప్రేయర్ ఇవ్వలేనోళ్ళు మీరు రైతుల గురించి మాట్లాడతారా? ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఆ ఆత్మహత్యల ర్యాంకుల్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇచ్చిన దాంట్లో రైతులు ఆత్మహత్యలు 3rd ప్లేసు, కౌలు రైతులు 2nd ప్లేస్ అని ఎందుకు ఇచ్చింది? ఎందుకు 74,500 తలసరి రైతు అప్పు ఉంటే ఆంధ్రలో 2,45,000 అప్పుని ఎందుకు ఇచ్చింది? ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ తప్పులా? కేంద్ర ప్రభుత్వ సంస్థలు చేసిన తప్పులా? నువ్వు సమాధానం ఎప్పుడన్నా చెప్పావా? నువ్వు చెప్పలేదే. ఆఖరణ నీ టైంలో ఆక్వా రైతులు వాళ్ళు క్రాప్ హాలిడే ప్రకటించుకున్నారు. ఆక్వా రైతులు క్రాప్ హాలిడే ప్రకటించుకున్నారు. వాళ్ళ గురించి పట్టించుకున్నావా నువ్వు? మేము మా టైంలో ISI మోటార్లు ఫ్రీగా ఇచ్చే స్కీమ్ మొదలుపెట్టాం, నువ్వు వచ్చేసి క్లోజ్ చేసావు. రోజు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్ అది. ISI మోటార్ పెట్టి ఆ పాత మోటార్ తీసేసి ₹1 రైతు ఖర్చు లేకుండా టోటల్గా గవర్నమెంట్ భరించింది. దాన్ని క్లోజ్ చేసేసావు నువ్వు.